మహబూబాబాద్ పట్టణంలో మున్సిపల్ ఎన్నికల్లో భాగంగా 13వ వార్డు కాంగ్రెస్ అభ్యర్థి ర్యాలీ నిర్వహించారు. ఇందులో భాగంగా ఆయన వార్డులో అభివృద్ధి చేసే కార్యక్రమాల గురించి ప్రజలకు వివరించారు. ముఖ్య అతిథులుగా వచ్చేసినటువంటి యంగ్ డైనమిక్ లీడర్ మహబూబాబాద్ అర్బన్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు గణపుర పంజయ్య గారికి, అదేవిధంగా వేదిక మీద ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ నాయకత్వానికి, ఈ ప్రచారానికి వచ్చినటువంటి అన్నలకి, అక్కలకి, తమ్ములకి పేరు పేరున కాంగ్రెస్ పార్టీ తరఫున, సిపిఎం పార్టీ తరఫున ధన్యవాదాలు తెలుపుకుంటా ఉన్నాం. ఇప్పటికే మీ అందరూ తెలుసు, సుమారు వారం 10 రోజుల నుంచి విస్తృతంగా మన సంతోష్ గారు గెలవాలని చెప్పేసి అన్ని కాలనీలు, అన్ని వాడలు, అన్ని ప్రాంతాల లోపల విస్తృతంగా ప్రచారం చేస్తా ఉన్నాం. మీ అందరికీ తెలుసు, అట్టడుగు బడుగు బలహీన వర్గాల అభ్యర్థిగా మన అబ్బాయిని ఎన్నుకోవడం జరిగింది. మీరందరూ కూడా అమూల్యమైన ఓటేసి మన సంతోష్ గారిని భారీ మెజార్టీతో గెలిపించి ఇవాళ మున్సిపాలిటీ పంపాల్సిన బాధ్యత కూడా మనకున్నది. ఎందుకంటే ఇవాళ యంగ్ లీడర్ దాదాపు ఇంకా సుమారు 20-30 సంవత్సరాలు కూడా ఈ పార్టీకి, ఈ ఉద్యమానికి ఎంతో పనిచేసినటువంటి యంగ్ లీడర్ గా కాంగ్రెస్ పార్టీ ఏరి కోరి అతన్ని పెట్టుకోవడం జరిగింది. కాబట్టి మీరందరూ కూడా అక్కలారా, తమ్ములారా, అన్నలారా మీరందరూ కూడా ఓట్లేసి భారీ మెజార్టీ తోటి గెలిపించాల్సిన బాధ్యత కూడా మనందరి ఉంది. ఆకుల సంతోష్ అన్న గారికి మీ అమూల్యమైన ఓటు చేతి గుర్తుకు ఓటేసి మెజారిటీతో గెలిపిస్తారని అమ్మలకు, అక్కలకు, అన్నలకు, తమ్ములకు పేరు పేరున దండం పెడుతూ చెప్తున్నాం. ఎందుకంటే యువకుడు ముందుకు వచ్చిండు కాబట్టి మన ఇంటి బిడ్డగా అందరం మన వంతు ఆశీర్వదించాలని కోరుకుంటూ, మన కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చే 6 గ్యారెంటీలు కూడా ప్రతి ఒక్కటి పేద ప్రజల్ని ఉద్దేశించి పెట్టాడు. మహిళలకు ఉచిత బస్సు పెట్టారు, మన ప్రతి ఇంటికి సన్నబియ్య కార్యక్రమం పెట్టారు, రైతులకు 2 లక్షలు రుణమాఫీ చేశారు ఏకకాలంలో. కాబట్టి ఆరోగ్యశ్రీ 5 లక్షలు ఉన్నది 10 లక్షలకు పెంపు చేశారు. మహాలక్ష్మి పథకం కింద ఫ్రీ బస్సు పెట్టారు మహిళలకు. ఇప్పుడు వచ్చే మార్చి నుంచి కూడా మహిళలకు ఇంటింట ప్రతి ఒక్క మహిళకు 2500 చొప్పున ఇస్తారన్న మాట కూడా రేవంత్ రెడ్డి గారు, మన తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు అమలు చేస్తానని త్వరలో మాట ఇచ్చారు. వృద్ధులకు, పెద్దవాళ్లకు పెన్షన్లు కూడా పెంపు చేస్తానని 4000కు ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. మార్చి నుంచి కొత్త పెన్షన్లు వచ్చే వాళ్ళకు కూడా అమలైతాయి. అమ్మలారా, అక్కలారా, కాంగ్రెస్ పార్టీ మన అధికారంలో ఉంది కాబట్టి మన ఎమ్మెల్యే మురళీ నాయక్ గారు ఆశీర్వాదంతో, మన డిసిసి ప్రెసిడెంట్ డాక్టర్ బుకే ఉమా మురళీ నాయక్ గారు ఆశీర్వాదంతో, జన్నారెడ్డి భరచంద్ర రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ పెద్దలు వాళ్ళు అందరూ ఆశీర్వదించి ఆకుల సంతోష్ అన్నకు అవకాశం ఇచ్చారు. కాబట్టి మీరందరూ కూడా 13వ వార్డు అభ్యర్థిని గెలిపించి మెజారిటీతో ముందుకు తీసుకొస్తారని ఆశిస్తూ మీ అందరికీ పేరు పైన హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. జై కాంగ్రెస్. ముగింపు సమావేశం ఉంటుంది, అయిపోతుంది. ఈ రోజు నుంచి ఎన్నికల ప్రచారం బంద్ అవుతుంది. ఈ సందర్భంగా 13వ వార్డు అభ్యర్థిగా ఆకుల సంతోష్ అభ్యర్థిత్వాన్ని కాంగ్రెస్ పార్టీ 13వ అభ్యర్థిగా నియమించడం జరిగింది. ఇతర పక్షాల పొత్తులో భాగంగా సిపిఎం పార్టీ సహకారంతో ఈ వార్డులో నిలబడడం జరిగింది. వారు మద్దతు ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమానికి సిఐటి జిల్లా ఉపాధ్యక్షులు కుమ్మరికుంట్ల నాగన్న గారు, కాంగ్రెస్ పార్టీ మహిళా ఉపాధ్యక్షురాలు జిల్లా విజయలక్ష్మి గారు, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకురాలు సత్యమనోహర గారు. నేను 2 విషయాలు చెప్తా, ఎక్కువసేపు మాట్లాడకుండా. టీఆర్ఎస్కు కాంగ్రెస్ పార్టీకి తేడా ఏంటి అది మనం గమనించాలి. ఫస్ట్, ఇచ్చిన మాట నిలబెట్టుకునేది కాంగ్రెస్ పార్టీ. ఇచ్చిన మాట వదులుకొని ప్రజల్ని మోసం చేసి గత 10 సంవత్సరాల కాలంలో కూడా అందరినీ అనేక ఇబ్బందులు గురి చేసింది టీఆర్ఎస్ పార్టీ. మనం ఏమనుకున్నాం, తెలంగాణ వస్తే ఇంటికో ఉద్యోగం, మన నీళ్లు మనకు, మన నిధులు మనకు, మన ఉద్యోగాలు మనకు అని చెప్పి కేసీఆర్ నినాదం తీసుకోవడం జరిగింది. దానికి కూడా సంపూర్ణంగా కాంగ్రెస్ పార్టీ మద్దతు తెలిపి, ఈ తెలంగాణ ప్రాంతంలో ఇలాంటి యువకులు కానీ, విద్యార్థులు కానీ బలిదానాలు చేసుకుంటే పిల్లలు చనిపోకూడదని చెప్పి ఒక తల్లిగా తన మనసు చెలించి తెలంగాణ రాష్ట్రం ఇవ్వడం జరిగింది. ఇచ్చిన తెలంగాణని తెచ్చిన మునగాడి నేనే అని చెప్పి కేసీఆర్ మనందరినీ నమ్మబలికి తన అధికారం రావడం జరిగింది. అధికారంకి వచ్చే ముందు ఏం చెప్పాడు, మనకు
ఇంటికో ఉద్యోగం ఇస్తా, చదువుకునే ఉచిత ఇంగ్లీష్ మీడియం చదివిస్తా, అదేవిధంగా అన్ని రకాల కార్యక్రమాలు చేస్తా అని చెప్పి మాట ఇవ్వడం జరిగింది. మాట ఇచ్చిన తర్వాత సకల జనుల సర్వే అని మనకు జరిగింది. మీకు ఐడియా ఉంది, 2014 తెలంగాణలో రాష్ట్ర టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మనం ఏమనుకున్నామంటే సర్వే చేస్తున్నారు కదా మనకేదో ఉరుగుద్దని చెప్పి అనుకున్నాం. ఏమీ ఉరగలే. తర్వాత ఏమైంది, తన అల్లుడికి, తన కూతురుకి, తన కొడుకు 2001లో నేను కూడా టీఆర్ఎస్ పార్టీలో ఉంటుని. ఈ మహబూబాలో టీఆర్ఎస్ పార్టీ పెట్టిందే మేము. బండిపుల్లయ్య గారు అయితే, నేనైతేంది, బేతోలు వెంకట్రావు అయితే, ఇలాంటి పెద్దలు మొత్తం కలిసి పెట్టినాం. తెలంగాణ వచ్చిన తర్వాత ఆ పార్టీలో ఎవరున్నారంటే తెలంగాణను టీఆర్ఎస్ వ్యతిరేకించి ఎవరైతే దొంగ వ్యాపారాలు చేస్తారో, గంజాయి వ్యాపారం చేస్తారో, బెల్లం వ్యాపారం చేస్తారో, కంట్రోల్ బియ్యం బ్లాకులు అమ్ముకుంటారో, 1 ఎకరం పక్కన 4 ఎకరాలు చేసి ప్లాట్లు చేసుకుని అమ్ముకుంటారో, వీళ్ళందరూ మొత్తం కూడా టీఆర్ఎస్ పార్టీలో జరిగింది. టీఆర్ఎస్ కోసం, తెలంగాణ కోసం పనిచేసిన ఉద్యమకారులు మొత్తం బయటికి రావడం జరిగింది. దాని తర్వాత లక్షల ఎకరాలు హైదరాబాద్ చుట్టూ భూములు మొత్తం ఆక్రమించిన, కోట్ల లక్షల రూపాయలు మొత్తం కూడా కేసీఆర్ కుటుంబం బాగుపడ్డది. ఫామ్ హౌస్లు కట్టుకున్నారు. వాళ్ళు బాగుపడరు తప్ప తెలంగాణ ప్రజల గోడు మాత్రం తీరలే. దాన్ని పుణికిపుచ్చుకున్న రేవంత్ రెడ్డి గారు తెలంగాణ ఇచ్చిన సోనియా గాంధీ రుణం తీర్చుకోవడం కోసం ఒకే ఒక మొగాడుగా వచ్చి ఈ రాష్ట్రంలో తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడటానికి కారకుడైన రేవంత్ అన్న మనకు ఎన్నికల ముందు ఒక వాగ్దానం చేసిన 2 సంవత్సరాల క్రితం ఉచిత కరెంట్ ఇస్తానన్నాడు. ఇచ్చిండా మనకు? 200 యూనిట్లు వస్తుందా అమ్మా? చెప్పాలి దయచేసి. మహిళలకు ఈ సమాజంలో అర్ధభాగం మహిళలు కాబట్టి బస్సులలో ప్రయాణం చేయాలంటే అన్ని రకాలుగా ఇబ్బందులు పడుతున్నావు. చిన్న చిన్న కుటుంబాల్లో ఉన్న మహిళలు కూడా వ్యాపారం చేసుకోవాలని సుదూర ప్రాంతాలకు వెళ్ళి బస్సులలో వ్యాపారం చేసుకునే పరిస్థితి. అలాంటి వాళ్ళకు కూడా అవకాశం కల్పిస్తే వాళ్ళ బస్సుల్లో కూడా మహిళలు ప్రయాణించే విధంగా చేస్తున్నారా? వెళ్తున్నారా? ఫ్రీగా వెళ్తుంటా, వెళ్ళట్లేదా? 40 సంవత్సరాల క్రితం ఎన్టీ రామారావు పేదల కడుపును ఆలోచించి సన్నబియ్యం ఇచ్చిండు. దాని తర్వాత వచ్చిన ప్రభుత్వాలు కేసీఆర్ కానీ ఎవడు కానీ సన్నబియ్యం ఇయ్యలే. ఆ దొడ్డు బియ్యం ఇస్తే, పురుగులు బట్టి మీ ఇస్తే మనం తీసుకుపోయి షావుకార్ దగ్గర 5 రూపాయలకు 6 రూపాయలకు అమ్ముకొని మళ్ళీ 30 రూపాయలకు 40 రూపాయలు కిలో బియ్యం కొనుక్కొచ్చుకున్నాం. నిజమేనా? చెప్పండి అమ్మా, నిజమేనా? ఇప్పుడు మనకు సన్నబియ్యం వస్తున్నాయా? అంటే కాంగ్రెస్ ప్రభుత్వం పేదవాళ్ళ ఆకలి గురించి ఆలోచించే ప్రభుత్వం. అదేవిధంగా సిలిండర్లు వస్తున్నాయా?